నగరంలోని కమాన్ నుంచి జెండా చౌరస్తాకు వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న విశాల్ మార్ట్ ఎదుట డివైడర్ మధ్యలో ద్విచక్ర 4 చక్రాల వాహనాలను పార్కింగ్ చేయడం వల్ల ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలుగుతుందని మహనీయుల ఆశయ సాధన సమితి జిల్లా అధ్యక్షులు బొంకూరి కైలాసం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రహదారి ఇరుకుగా మారడంతో వాహనదారులు పాదచారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ముఖ్యంగా రద్దీ సమయాల్లో ట్రాఫిక్ నిలిచిపోతుందని ఆయన పేర్కొన్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని విశాల్ మార్ట్ యాజమాన్యం పార్కింగుపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, అలాగే మున్సిపల్ కమిషనర్, ట్రాఫిక్ పోలీసులు వెంటనే స్పందించి అక్రమ పార్కింగ్ను నియంత్రించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. జై భీమ్. నా పేరు బొంకూరి కైలాసం. ఖమ్మం నుండి జెండా వైపు వెళ్ళే తోవలో అంటే కాదు, తోవ పక్కన విశాల్ మార్ట్ అనే షాపింగ్ మాల్ పెట్టడం జరిగింది. అది 4 అంతస్తులతోటి. చాలా సంతోషమే, ఎందుకంటే మన జిల్లాలో ఎన్ని షాపింగ్ మాల్ కూడా కావాల్సిందే. కానీ అయ్యా కమిషనర్ గారు, దానికి పర్మిషన్ ఉందా అనేది ఒకటి, అంటే సెట్ బ్యాక్ లేకుండా కట్టడం అనే దాని మీద ఒకటి. మరి వందలాది మంది షాపింగ్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఏదన్నా జరగదు దేవుందే వల్ల జరగరాంది ఏదన్నా జరిగితే అత్యంత అవసరమైన ద్వారం అనేది లేదు. అంటే ఏదన్నా జరిగినప్పుడు ఒక ఫైర్ ఇంజన్ వచ్చి ముంగట్లు నిల్చుంటే అట్నుంచి వచ్చే వాళ్ళందరూ ఏడాపోకట, అంటే పక్క నుండో వెనుక నుండో దారి ఉండాలి. కానీ అది లేదు, అది ఒక తప్పు. ఇప్పుడు అది అండర్ గ్రౌండ్ చేసిండ్రు, సెల్యులార్ చేసిండ్రు, దాంట్లో ఒకటి పోతే మళ్ళీ ఒకటి రావడానికి వీలు లేదు, ఒకటి తర్వాత ఒకటి రావాలి. అంటే ఏదన్నా ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే దాంట్లో ఖచ్చితంగా ప్రమాదం జరుగుతుంది, ఖచ్చితంగా. అది ఒకటి. ఇప్పుడు రోడ్డు కమాను జెండా కాన్ నుండి తీసుకుంటూ వెడల్పు చేసుకుంటూ వస్తారయ్యా కమిషనర్ గారు, చాలా మంచిదే. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు నిర్మాణం అవంటే ఎప్పుడో నిర్మాణం చేసినాయి, కానీ ఇది ఇప్పుడు నిర్మాణం చేసింది కదా. ఈ చేసిన దానికి మీరు సెట్ బ్యాక్ లేకుండా వీళ్ళందరూ వాహనాలన్నీ తీసుకుంటూ రోడ్డు మీద పెట్టుకుంటా ఈ పోలీస్ సిబ్బంది ఏం చేస్తుండ్రు? ఇప్పుడు బండి వచ్చి తిరిగి రావాలంటే అక్కడ డివైడర్ పెట్టిండ్రు, యూటర్న్ కాడ పెట్టుకోమనేందుకే వీళ్ళకి అక్కడ ఆగి పెట్టిర్రా. యూటర్న్ తీసుకోవడానికి కూడా అవకాశం లేకుండా బండ్లన్నీ తీసుకొచ్చి రోడ్డు మీద పెడుతుండ్రు. రోడ్డు మీద పెడితే ఎంతమందికి ఇబ్బంది జరుగుతుందో కమిషనర్ గారు మీరు చూడాల్సిన అవసరం ఉన్నది. మీ ద్వారా ఇది మన ట్రాఫిక్ పోలీస్ వారికి కూడా తెలియజేయడం మీ బాధ్యత. ఎందుకంటే అక్కడ చాలా ప్రమాదాలు అయ్యే అవకాశం ఉన్నది కనుక వెంటనే దీనికి ప్రత్యామ్నాయంగా ఇంకో దారి చేయాల్సిన అవసరం తమరికి ఉన్నది. దానికి ఖచ్చితంగా దానిపై చర్య తీసుకోవాలి. ఎందుకంటే అమ్ముకొని పోయి చేసుకోవడం అనేది కాదు, కానీ ప్రజలది స్వేచ్ఛ, అలా బతుకు భవిష్యత్తు కూడా అన్నీ కూడా జాగ్రత్తగా పెట్టుకొని చేస్తేనే అది వ్యాపారము. లేకుంటే మాకు వచ్చిన డబ్బులు వాళ్ళు ఎక్కడన్నా పోని అనుకునే ముచ్చలు ఉంటే మాత్రం అది వ్యాపారం అనేది. కనుక కమిషనర్ గారు మీ దృష్టికి ఖచ్చితంగా పెడుతున్నాము, లేదంటే దీని మీద ఖచ్చితంగా మేము ముందుకు వస్తాం. జై భీమ్.